జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లను ఉచితంగా చూడండి. ఇది వేసుకుంటే అలర్జీ వస్తుంది కదా? తప్పకుండా వస్తుంది మేడం. వెరీ గుడ్. బాబు, ఎవరైనా వచ్చి అడిగితే ఇందాక ఆ అమ్మాయి మందు తీసుకెళ్ళింది చూసావా? ఆ అమ్మాయే ఈ మందు తీసుకువెళ్ళిందని చెప్పాలి. అర్థమైందా? అలాగే మేడం. మేడం, ఎవరొచ్చి అడుగుతారు? తెలీదు. ఎవరైనా అడగచ్చు. కానీ నువ్వు మాత్రం ఆ అమ్మాయి అనే చెప్పాలి. అలాగే మేడం. అమ్మమ్మగారు నిద్రపోతున్నట్టున్నారు. లేచాక టాబ్లెట్స్ తీసుకొచ్చానని చెప్తాను. రేఖా డార్లింగ్, కాఫీ ఇస్తావేమోనని అడగడానికి వస్తే కంగారు పడి విదిలించుకుంటావేంటి? నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. అదేంటి రేఖా డియర్, నీ వాయిస్ ఏంటి తేడాగా ఉంది? గొంతుకేమైంది? ఏది ఇటు తిరిగి ఒకసారి చూస్తాను. నా గొంతు బాగానే ఉంది. ఇదేంటి, నువ్వెక్కడుంటే వాయిస్ అట్నుంచి వస్తుంది? నేను తెస్తాను, మీరు వెళ్ళండి. అమ్మో, నీ వాయిస్లో ఎన్ని వైబ్రేషన్స్ ఉంటాయని, ఇలా అన్ని దిక్కులా ప్రతిధ్వనిస్తుందని ఫస్ట్ టైం తెలిసింది. నీ కాఫీ వద్దు, కాకరకాయ వద్దు, నేను వస్తాను. అమ్మో, ఏ, నువ్వు వెళ్ళి అర్జెంటుగా చీర మార్చుకురాపో. అలాగే అమ్మగారు. ఈ మనిషికి చీర నాదైతే చాలు, దాన్నెవరు కట్టుకున్నారో కూడా పట్టించుకోరు. ఎప్పుడో అనుకున్న అవకాశం ఆ దేవుడు వెంటనే కలిగించాడు. నువ్వు కరుణామయుడివయ్యా భగవంతుడా. వైష్ణవి, ఇప్పుడు నిన్నందరిలో బుక్ చేసి ఎలా చెడ్డదాన్ని చేస్తాను చూడు. అత్తయ్య, అమ్మా లేఖ, భోజనానికి రండి. నేనొస్తాను, పద. పాపం వైష్ణవి, నేను నిద్రపోతున్నానని నన్ను లేపకుండా మందులు ఇక్కడే పెట్టి వెళ్ళిందన్నమాట. వైష్ణవి, మిథునా, మీరు కూడా రండి. వస్తున్నా అత్తయ్య. రే తారక్, రారా. శేఖర్, కూర్చోండి. కూర్చోండ్రా.
అత్తయ్య వడ్డించే డ్యూటీ మాది. మీరు కూర్చోండి అత్తయ్య. అత్తయ్య గారు ఇలా రండి. అమ్మమ్మ గారు టాబ్లెట్స్ తీసుకొచ్చి పెట్టాను, వేసుకున్నారా? వేసుకున్నానుగా. అది కరగటం మొదలైతే కానీ నా ప్లాన్ వర్కౌట్ కాదు. ఇంకా ఈవిడి గారికి అలర్జీ స్టార్ట్ కాలేదేంటి? యాంటీ అలర్జీ బాడీనా ఏంటి? ఆ? స్టార్ట్ అయింది. పీక్స్కి వెళ్తే కానీ అస్సలు పిక్చర్ స్టార్ట్ కాదు. నానమ్మా అయ్యో అబ్బబ్బా! అయ్యో, ఏమైంది? ఒరేయ్, ఒళ్ళంతా మంటలు దురదలు పెడుతున్నాయి. అయ్యయ్యో! అమ్మా ఏమైందమ్మా? ఒరేయ్, ఇలా దద్దులు వచ్చాయంట్రా? ఏమైంది? ఆ? అమ్మా అమ్మా! మెడ మీద కూడా దద్దుర్లు వచ్చాయి. అవునరా, ఒళ్ళంతా మంట ముట్టిపోతోంది. అయ్యయ్యో, ఏమిట్రా ఇది? ఆ, అయ్యయ్యో, అత్తయ్య గారు ఏమైంది? ఫుడ్ ఎలర్జీ ఏమన్నా అయిందేమో అత్తయ్య. రోజు తినే వంటలే కదా. ఎలర్జీ టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.